కర్ణుడు తుడుగ్గా ఏమిటి మీ తమ్ముడు పాతాళలోకం పోయిండు పనికి. అయ్యా పైసలు పట్టుకొస్తానని పనికి పోయిండు. సేవక అయ్యా ఒరే రాక్షసదమా మొరెంగదౌయే తెరంగున దుర్బలుండ నిలువుర చూడు ఇప్పుడే ఈ బాణంతో సంధించాను. నరదమా రుండమై కావరంబుడన పురంబు నేరుంగము రుండమై కావరంబుడన పురుండ నేరుంగము ఒరే నరదమా ఇప్పుడే నరుండవై కావరంబురా నా పురంబు చేయి, నువ్వు వేరుంగవు కదా. ఒరే రాక్షసదమా కసి మానక కరంబున ని దశ తిరంబులు తురంబున కసి మానక కరంబున ని దశ తిరంబులు తిరంబున కసి కమల సే కసి దీరగను వసుదా గూల్సగా విభీషణ వాళ్ళ శిరసులు ఎన్ని మార్లు కొట్టినా మళ్ళీ ఏమిటి చెప్పు, లేకపోతే ఈ బాణం నీపై సంధిస్తాను. రామచంద్ర విభీషణ మా అన్నయ్య మరణించాలంటే కుడి సంఖలో కుమ్మరి, ఎడమ సంఖల కమ్మరి, గుడ్లు అమృతవండు ఉన్నాయి. ఒక్క బాణం తక్కువేము. మా అన్న చేతులు సాది చప్పట్లు కొట్టును. ఒకే బాణం చేత కుడిన కుమ్మరి, ఎడుగున కమ్మరి, ఇడుగున అమృత బాణం వేయను. అప్పుడే మరణించును. సరే విభీషణ. ఆ యొక్క విభీషణ చెప్పిన ప్రకారముగా ఒక బాణము తప్పవేశాడు. రామ బాణము తప్పదేమో కాదని చెప్పి సంబరపడుకుంటూ రావణాసురుడు చేతులు పైకి దాచి చప్పట్లు కొట్టాడు. ఆ సమయం లోపల ఒకే బాణము చేత కుడిన కుమ్మరి, ఎడమన కమ్మరి బొడ్లు అమృత బాండవ తెగవేశాడు. మరల ఏ తీరుగా వేయుచున్నాడు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి దరాదవులుగా ఇద్దరు ఉండము నా పురంబు నేరుంగము దరాకల్పగురి శిరమున వెలసిన దరాకల్పగురి పురావరుడవు మొరాలిని శరంబు దీశరా మొరాలిడివని తరుణ్ణిడివను దరాదములో ఇద్దరు ఉండము నా పురంబు నేరుంగము ఒరే నరదమా నా పురంబు చేరి నెరుంగవు కదా. ఆహా రాఘవ రామచంద్ర ఇదే చల్లగా వరదిలము ఓహో ఆంజనేయ. రాఘవ రామచంద్ర నా భర్తను సంహరిస్తే నాకు అవిధైర్యం లేకుండా వరం ఇవ్వను, లేకుంటే నా భర్తతోటట్టు నన్ను సంహరించు. ఓహో మండోదరి, ఆ రావణ కాట్నం కాలినంత వరకు నువ్వు ముత్తేదనే ఉండేదావు. ఆంజనేయ పిలిచినప్పుడు ముందు 60 సంవత్సరాలకు ఒకసారి హిందుమతి గిరులు తీసుకువచ్చి 60 సంవత్సరాలు ఒకసారి గిరిలో తీసుకొచ్చి
ఆ రావణ కట్నంలో వేయము. రాఘవరామచంద్ర ఆంజనేయ అలాగే చేసేదాను. చిత్తం. అదిగో 60 సంవత్సరములకు ఒక పర్వతము తీసుకొచ్చి రావణ కాట్నములో వేసిన ఎప్పటికి రావణ కాట్నం మండుకుంటూ ఉంటుంది, నీవు ముత్తైదువగానే ఉంటావని చెప్పి శ్రీరామచంద్రుడు వరమిచ్చాడు. ఆ విభీషణుడు చూసి ఏమనుచున్నాడు? విభీషణ, నీకు చెప్పిన రీతిగా నేను చేస్తే కదా, నీకు ఒక లంకాపురి పట్టణంబు నీకు పట్టాభిషేకం కావించదను. లక్ష్మణ చూసివి ఇప్పుడే పోయి అక్కడ పట్టాభిషేకం కట్టము. అలాగే అన్నయ్య, అలాగే చేసేదాను. జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ, పవన రామ పటాభిరామ, పవన రామ పటాభిరామ, దశరథ రామ రఘుకుల సోమ, దశరథ రామ రఘుకుల సోమ, దశరథ రామ రఘుకుల సోమ, దశరథ రామ రఘుకుల సోమ, రామచంద్ర మహారాజుకు జై, శ్రీరామచంద్ర మహారాజుకి జై. అదిగో ఆ యొక్క విభీషణుని లంకాపురి పట్టణం తీసుకువచ్చి ఆ లంకాపురి పట్టణం లోపల పట్టాభిషేకము ఏ తీరుగా కట్టుచున్నాడు అడుగుతా. పట్టుకుంటా నీకే, నీ వస్తువులు కోళ్ళకి ఇచ్చేది లేదు, కోళ్ళు పట్టుకునేది లేదు. విభీషణ, ఈ లంకాపురి పట్టణము పట్టాభిషేకం గావించి తిని ఇక నీవు ఈ లంకాపురి పట్టణము సత్యరాజ్యముగా పరిపాలించవలను. లక్ష్మణ, మీరు అనుజంగా సక్షరాజ్యము పరిపాలించాను. అయ్యా పరిపాలన చేస్తావు కానీ అన్నం చంపినావు, రాజ్యం మీద కూర్చున్నావు, పట్టాభిషేకం కట్టుకున్నావు. మరి మా సంగతి ఏందే? గువా జీతాలు గురుదక్షిణ ఉంటుంది, ఎంత ఇస్తావు? యుద్ధం కాదు చెప్పు. ఇప్పుడు అబద్ధం ఆడితే ఆడేది కాదుగా, ఎందుకంటే ఎన్ని అబద్ధం ఆడినా ఇది అబద్ధం ఆడేది కాదు. చెప్పు. 5,000, 2,000, 1,000, 116. ఓ రాముల 15 రోజుల దాకా తింటే పోవు కాదు నాడు. అగో తల్లి చెప్తాంది 5,000 అని, 500 అన్న చెప్పు నువ్వు. శ్రీ రామచంద్ర మహారాజుకి ఇచ్చట నుండి ఆ యొక్క అశోకవనం లోపల సీతాదేవి వద్దకు తీరుగా పోవచ్చున్నారు. నువ్వు జీవించవలేను. నాదా ప్రాణేశ్వర, ఎందులోకయ్యా? భర్త లేని బ్రతుకు వ్యర్థం కదా. జానకి, నీవు పవిత్రురాలవైతే ఆ యొక్క అగ్నికి అగ్ని పరీక్షకు నిలవబడను. నాదా ప్రాణేశ్వర, భర్త లేని ఆడదాని బ్రతుకు కంటే మరణమే మేలు. లక్ష్మణ, చూచితువా మీ అన్నగారి విధానము? అగ్నిగుండము పేర్చుము. నేను పవిత్రురాలనైతే నేను ఉండేదను, లేకపోతే ఆ అగ్నికి ఆవుదైపోదును. లక్ష్మణ, గావించు. లక్ష్మణ, ఇప్పుడు అగ్గి గావించుము. అలాగనే అన్నయ్య, సరే. ఇంకా లేదా?
ఓహో అరుణదేవా, నేను పవిత్రాలనైతే బయటికి వచ్చేదను, లేకపోతే ఈ అగ్నికి ఆవుదైపోదు. నాదా ప్రాణేశ్వర, నాదా ప్రాణేశ్వర, నాదా ప్రాణేశ్వర, చూడు నన్ను చేపట్టము. సఖి సీత, నీవు పవిత్రురాలు అయితే రమ్ము. రమ్ము. నాదా, నేను నీ భార్యను, నన్ను చేపట్టుము నాదా. నాదా నేను నీ భార్యను, నన్ను చేపట్టు. లేదు నాదా, నేనే నీ భార్యను, ఇన్ని రోజులు కష్టపడ్డదానను, నన్ను చేపట్టుము నాదా. ఏమిటి ఇది? నేను నీ భార్యను నాదా, నన్ను చేపట్టు. లేదు నాదా, నేనే నీ భార్యను, నన్నే చేపట్టుము. ఏమిటి ఇది? ఇద్దరున్నారు. ఏమిటిది? నేను ఏకనారి బ్రతుండను కదా, మీరు ఇద్దరున్నారు ఏమిటి? మీరు ఎవరో చెప్పము. నాదా ప్రాణేశ్వర, నేను వేదావతిని. అలనాటి సమయం లోపల నీ మీది భ్రాంతి చే నిన్ను కళ్యాణం చేసుకోవాలని నేను ఉన్నాను. ఈ పాపి రావణాసురుడు బలత్కరించబోయాడు. అప్పుడు వీని చేతికి చిక్కక ఎన్నటికున్నా నేను నిన్నే కళ్యాణం ఆడదనని చెప్పి అగ్నిగుండం పేర్చుకొని ఆహుతయ్యాను. అప్పుడు ఈ యొక్క సీతాదేవిని నీవు కళ్యాణం ఆడావు. ఈ యొక్క ఆ రావణాసురుడు పర్ణశాల లోపల సీతను అపహరించే సమయాన తల్లి భూదేవత నన్ను కాపాడమని చెప్పి ఈ నిజా సీత ధరణిపై పడ్డాది. ఆ తల్లి భూదేవత దాసుకొని వేదావతినైన నన్ను ఆ రావణాసురుని చేతికిచ్చాది. ఆ రావణాసురుడు ఈ 14 సంవత్సరములు లంక లోపల నన్ను ఉంచాడు. నీ కొరకు వేచి ఉన్నది నేను, నిజా సీత ఈమె, నేను మాయ సీతను. ఇన్ని రోజులు కష్టపడ్డదాను నేను, కావున నన్ను వివాహమాడుము స్వామి. అవును నాదా, మమ్మల్ని ఇద్దరిని చేపట్టు. జానకి, నేను ఏకనరి బతున్నాను కదా, నాకు ఒకటే బాణము, ఒకటే సత్తి, ఒకటే వాక్యం. కావున ముందు కలియుగం లోపల నేను వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తుదాను. మీరు అలివేరి మంగమ్మ పద్మావతిగా ఉండేదారు, అప్పుడు చేపట్టేదాను. రాఘవ రామచంద్ర, మీరు అనువిధంబుగానే ఈ అగ్ని లోపల నేను ఇచ్చటనే ఉండేదాను. ఈ సీతను చేపట్టుము నాదా స్వామి. జానకి, రావే పల్లవ ప్రాణి, రావే నా సీత నీవు, రమ్యము తోడన్ అదిగో ఆ సీతాదేవిని చేపట్టి అచట నుండి మహారాజు పూజై, శ్రీరామచంద్ర మహారాజు పూజై, ఆ యొక్క కిష్కింధాపురి పట్టణము చేరవచ్చారు. కిష్కింధాపురి పట్టణం లోపల ఆ యొక్క సుగ్రీవుని రాజుగా, అంగదుని యువరాజుగా ఏ తీరుగా గావించుచున్నారు. ఇంకోటి ఏది కుర్చీ తెచ్చుకో. సుగ్రీవా నేను అప్పుడు అంటున్నాను పుణ్యాన్ని.
ఇప్పుడు సుగ్రీవాదులకు కిష్కింధ పట్టణం కట్టి ఆ యొక్క అయోధ్యపురి రేపు పొద్దున శ్రీరామచంద్రుల వారికి వశిష్ఠ మహర్షితో పట్టాభిషేకం జరగబోతున్నది. కావున తామెల్లరూ విచ్చేయగలరని మనవి చేస్తున్నాం. రాజు ఆయన యువరాజు మైక్ సుగ్రీవా లక్ష్మణ ఇక నుండి ఈ కిష్కింధ రాజ్యానికి నువ్వు రాజువి, అంగదుడు యువరాజు. ఈ యొక్క కిష్కింధపురి పట్టణము సత్య రాజ్యముగా పరిపాలించుము. అట్లే లక్ష్మణ, అట్లే వేరేదనగా లక్ష్మణ. ఇంటి దొంగ పానగండం పక్కన పని పక్క బట్టలుగా ఇంటి దొంగ పానగండం పక్కన పని పక్క బట్టలు కాలబెట్టినావు. అన్నం చంపినావు, రాజ్యం వెళ్తున్నావు, కానీ గురుదక్షిణ ఎంత ఇస్తావు? చెప్పు. ఇప్పుడు అబద్ధం ఆడితే ఏం లేదు. ఇప్పుడు అయితే గురువు దక్షిణ ఎన్ని తప్పినా ఇది తప్పేది లేదు, అబద్ధం ఆడేది లేదు. చెప్పు. అబద్ధం ఆడినట్లేనా? ఎంత? 500. 500? సరే అయ్యా అంగద రాజేంద్ర, రాజ్య పట్టాభిషేకం అయ్యేదచ్చిండు, కుర్చీ దొరికింది. చెప్పు. ఓ ఏందయ్యా, ఇంకొక సున్నాను, ఇంకొక సున్నాను అన్న. 500 బాపు, చిన్న బాపు 500. 500 అన్నాడు. సరే మీకు ఎంతో దోచినంత ఈ పట్టాభిషేకానంతరము కట్నము విభీషణాదులు, సుగ్రీవుడు, అంగదుడు ఎంతో దోచినంత రేపు గురువు గారికి కట్నము జరిపించుకోవాలి. ఇదైతే పద్ధతి ప్రకారం గురుదక్షిణ తప్పది. మీరు ఎంత ఇచ్చినా మంచిదే. రూపాయి ఇస్తారో ఆటాన్ని ఇస్తారో, కానీ ఇంత మంది లోపల తెలుతలేదా? ఆటన తెలుతలేదా? కూర్చో. లేదు ఆంజనేయ ముందుకురా. లేదు లేదు రామచంద్ర, ఆంజనేయ ఇప్పుడు 14 సంవత్సరములు గడిచినది. 14 సంవత్సరాలు గడిచినాయి. నువ్వు అయోధ్య నగరం పోయి నా సహోదరుని భర్తునకు రాజ్యము శృంగారించమని చెప్పుము. రాఘవ రామచంద్ర, నువ్వు అను విధంగానే నేను ఇప్పుడే పోయేదను. అయోధ్య నగరము పట్నం శృంగారించదను. శ్రీరాజా రామచంద్ర మహారాజ్ కి జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ, పవన రామ పట్టాభిరామ, పవన రామ పట్టాభిరామ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ. అదిగో ఆంజనేయుడు అయోధ్యాపురి పట్నం చేరాడు. అయోధ్యాపురి పట్నం చేరే సమయానికి భరతుడు, ఇక మా అన్నయ్య రాడు, 14 సంవత్సరములు ఈ రోజు నాటితోటి అయిపోవచ్చున్నాయి, మా అన్నయ్య రాడు, మా అన్నయ్య రాని రాజ్యం నాకెందులకు, నేను అగ్నిగుండం పేర్చుకొని ఆహుతినయ్యేదనని అగ్నిగుండము సమయం చేయబోయుచున్నాడు. ఆ సమయం లోపల ఆ యొక్క ఆంజనేయుడు వచ్చి, ఓహో భరత రాజేంద్ర, మీ అన్నయ్య అయిన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ స్వామి కపి సైన్యంతో వచ్చుచున్నారు, నీవు అయోధ్య నగరం పట్నము శృంగారించుమనగా, ఆహా ఆంజనేయ
మీరు అనువిధంబుగానే పట్నం శృంగారించదనని అయోధ్యపురి పట్నం శృంగారించుచున్నాడు.